పూర్వం గంగాధర అనే ఓ యువకుడు శివభక్తుడు. అతడు చిన్నప్పటినుంచి పార్వతీ పరమేశ్వరులను నమ్మి వారి భక్తిగా తన జీవితాన్ని గడిపేవాడు. తండ్రి పోయాక తల్లి అనారోగ్యంతో బాధపడుతూ అతనికి మిగిలింది ఒక్కటే భగవంతునిపై నమ్మకం. ఒకరోజు గ్రామంలోని ఓ మంత్రగత్తె అతనితో, గంగాధర, నీ తల్లి ప్రాణాలు నిలబెట్టాలంటే మహాశివరాత్రి ఉపవాసం చేసి గంభీర్ అరణ్యంలో ఉన్న కైలాసలింగాన్ని సందర్శించాలి అంది. ఆ మాటలు విన్న వెంటనే గంగాధర తల్లిని కాపాడాలనే సంకల్పంతో ప్రయాణం మొదలెట్టాడు. పచ్చని అడవిని దాటి నదులను ఉప్పొంగించుకుంటూ గంగాధర తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశాడు. మార్గమధ్యంలో అతనికి అనేక పరీక్షలు ఎదురయ్యాయి. అడవిలో ఓ సింహం అతనిని ఎదుర్కొంది. కాని అతడు ఓం నమః శివాయ అంటూ పఠించగానే సింహం మృదువుగా తల వంచి వెళ్ళిపోయింది. ఓ మహర్షి, అతని భక్తిని చూసి ఈ పాశుపతాస్త్రం నీకు దీవెనగా అంటూ శివుని ప్రత్యేక దండం ఇచ్చాడు. చివరగా ఓ మాయా నగరం వద్ద నిలిచిన గంగాధర అందులో ప్రవేశించిన వెంటనే త్రుటిలో అన్నీ కనుమరుగయ్యాయి. అక్కడి ప్రజలు అతనిని మాయాలోకంలో ఇమిడిపోయేలా చూశారు. కాని అతడు శివశంకర శంభో అని అరిచే క్షణంలో అన్నీ మాయమైపోయాయి. గంభీర్ అరణ్యంలో ఉన్న కైలాసలింగం ముందు నిలిచిన గంగాధర మహాశివరాత్రి జాగరణ చేసి నిష్కళంక మనస్సుతో పూజ చేశాడు. ఆకస్మాత్తుగా, గంగాధర, నీ భక్తి నన్ను ఆకర్షించింది అంటూ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. భయభక్తులతతో గంగాధర చేతులు జోడించి, ప్రభో, నా తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని వేడుకున్నాడు. శివుడు సంతోషించి, నీ తల్లి క్షేమంగా ఉంటుంది, నువ్వు ధర్మాన్ని ఎప్పటికీ పాటించు అని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదంతో గంగాధర ఇంటికి చేరాడు. చూసేసరికి అతని తల్లి ఆరోగ్యంగా, ఆనందంగా నవ్వుతూ ఉండేది. గ్రామస్థులు ఈ ఘట్టాన్ని చూసి మహాశివరాత్రి పవిత్రత గురించి మరింత భక్తిపూర్వకంగా విశ్వసించసాగారు. భక్తి మరియు ధైర్యం ఉన్నవారు ఎప్పుడూ విజయవంతం అవుతారు. శివుని భజన చేసేవారికి ఆయన అండగా ఉంటారు. మహాశివరాత్రి మానవ జీవితాన్ని మారుస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున మనం కూడా భక్తితో రాత్రి పూట శివుణ్ణి ధ్యానం చేస్తూ మన మనస్సును పవిత్రం చేసుకుందాం. హర హర మహాదేవ.